సరే ఇంకా దీపాది జయప్రదం చేయండి 22న జరిగేటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చలో 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 దళితుల హక్కుల సాధనకై దళితుల హక్కుల పోరాట సమితి దళిత గిరిజన వ్యవసాయ కార్మిక సంఘాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కేసీఆర్ ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను తక్షణం అమలు చేయాలని కులాంతర వివాహాలను ప్రోత్సహించి వారికి తగిన ఆర్థిక ప్రోత్సాహాన్ని కల్పించాలని చెప్పేసి భూమి లేని దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి రోహిత్ చట్టాన్ని తీసుకొచ్చి విద్యా సంస్థలో కుల వివక్షతను నిర్మూలించాలని చెప్పేసి కాంట్రాక్టు లేబర్ వ్యవస్థకు చర్మగీతం పాడి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ప్రాథమిక విద్యా స్థాయి నుంచి వెళ్ళి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అందరికీ సమాన ఉచిత విద్యను అందించాలని చెప్పేసి గోరక్షక దళాలను తక్షణమే నిషేధించాలని చెప్పేసి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రైవేటు విద్యా సంస్థలో రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి రిజర్వేషన్ కేటగిరీ బ్యాక్లాగ్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లను పరిష్కరించాలని నేడు దళితుల గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ దళితులపై చూపుతున్నటువంటి వివక్షతను వ్యతిరేకిస్తూ ఈ నెల 22న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ మహానగరంలో ఇందిరా పార్క్ వద్ద సభ జరుగును. ఈ సభకు ముఖ్య అతిథులుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మన్మడు ప్రకాష్ అంబేద్కర్ గారు, అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు, సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ గారు, అదేవిధంగా దళిత గిరిజన సంఘాల నాయకులు మేధావులు పాల్గొని ప్రసంగిస్తారు. కావున ఈ యొక్క సభను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత గిరిజనులు ఐక్యమై దళితుల హక్కులను చాటుకొని ఈ యొక్క మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.